మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్. రాబోయే ఒక 2 వారాలకు సంబంధించి కొన్ని గ్రహాల వారికి బాగుంది, కొన్ని గ్రహాల వారికి బాగాలేదు అనేటువంటి యొక్క విషయాన్ని, ఏ గ్రహాలకు బాగుంది, ఏ గ్రహాలకు బాగా లేదు, మరి ఎవరు ఎలాంటి రెమెడీస్ చేసుకుంటే బాగుంటుంది, మరి ఎవరు ఎలాంటి ఫలితాలు పొందబోతుంటున్నారు అనేటువంటి విషయాన్ని కూడా ఈ యొక్క వీడియోలో క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ యొక్క వీక్లీ హారోస్కోప్లో భాగంగా 2024 సెప్టెంబరు మనకు 23-24వ తారీఖు నుండి కూడా ఒక 2 వారాలు, అంటే అక్టోబరు నవరాత్రులు వెళ్ళేదాకా కొన్ని రాశుల వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. మిథున రాశి వారు, అదేవిధంగా కర్కాటక రాశి వారు, అదేవిధంగా సింహరాశి వారు, కన్యా రాశి వారు, తులారాశి వారు, దీంతోపాటు వృశ్చిక రాశి వారు, అదేవిధంగా ధనస్సు, మకరము, కుంభము, మీనము, ఈ 4 మన ఈ యొక్క 12 రాశులలో భాగంగా కేవలము కొన్ని రాశుల వారికి మాత్రమే చాలా మంచి ఫలితాలు, మంచి యోగాలు ఏర్పడబోతుంది. ఎందుకంటే ఒక్కరోజు చాలు మంచి పవర్ జనరేట్ కావడానికి కానీ, లేదా అద్భుతమైనటువంటి ఫలితాలు రావడానికి ఒక్కరోజు చాలు అని మనము ప్రతి వీడియోలో కూడా చాలా చెబుతూనే ఉంటాం. అయితే మరి ఎందుకు ఈ విధమైనటువంటి మార్పులు చేర్పులు అంటే, బుధుడు అంటే మన మాటకు సంబంధించి కావచ్చును, లేదా వ్యాపారానికి సంబంధించి కావచ్చును, లేదా నలుగురిని కలుపుకపోయేటువంటి పరిస్థితి కావచ్చును, అంటే సంధి చక్కగా కూడా సోదర భావం కావచ్చును, లేదా అదేవిధంగా నలుగురిని కలుపుకొని పోయేటువంటి విధంగా కుటుంబము అన్యోన్యంగా ఉండేటువంటి పరిస్థితులు. కొందరు వ్యంగ్యంగా మాట్లాడుతూ ఉంటారు, అదేవిధంగా వ్యంగ్యంగా ఇబ్బంది పెడుతూ ఉంటారు, వారి క్రిటిసిజం లాగా. అదేవిధంగా కొందరికి వెన్నెముక ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటవి. అదేవిధంగా ఇంకా చాలా హెల్త్ రిలేటెడ్ కూడా ఇష్యూస్ ఉంటవి, స్కిన్ ఇష్యూస్ కూడా ఉండేటువంటి పరిణామాలు. అయితే ఈ విధంగా మరి ఈ యొక్క బుధునికి సంబంధించినటువంటి రాశి, బుధుని మార్పు వల్ల ఏ ఏ రాశుల వారికి బాగుండబోతుంది అనేటువంటిది చూసుకుందాం. మరి ముందుగా మేషరాశి నుంచి చూసుకుందాం. మరి మేషరాశి వారికి 6వ స్థానంలో ఈ యొక్క బుధుడు మారబోతున్నాడు. మరి యొక్క బుధుని యొక్క మార్పు వల్ల ఈ యొక్క మేషరాశి వారికి చక్కటి అద్భుతమైనటువంటి విద్యాధిక్యత, అంటే విద్యాధిక్యతచే ఆనందము అన్నం జరుగుతున్నది ఇక్కడ. అంటే విద్య వల్ల అద్భుతమైనటువంటి, అంటే చక్కటి విద్యలో ఉన్నత స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితి, విద్యలో మంచి మార్పులు చేర్పులు అన్నీ కూడా కనబడుతున్నవి. ఇక అదేవిధంగా చూసుకున్నట్టయితే మనొక విషయం ఏమిటి అంటే, మనోధైర్యం ఎక్కువగా కూడా ఉండేటువంటి పరిస్థితి. ధన లాభము ఉన్నది, అద్భుతమైనటువంటి ధన లాభము గోచరిస్తూ ఉంది. విజయ ప్రాప్తి అని చెప్పడము జరుగుతున్నది. అంటే ఇక్కడ చేసే పని ఏదైతే ఉందో ఆ యొక్క పనిలో తప్పకుండా కూడా విజయం మీదే అని చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా ఖచ్చితంగా కూడా ఎవరైతే మేషరాశి ఉన్నారో మంచి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో ఉన్నతం వైపుగా వెళ్ళేటువంటి పరిస్థితి ఉన్నది. ఉద్యోగంలో చక్కటి పేరు ప్రఖ్యాతలు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. మరొక విషయం ఏమిటయ్యా అంటే, ఈ యొక్క మేషరాశి వారికి చూసుకున్నట్టయితే మాట చెల్లుబాటు చేసుకునేటువంటి పరిస్థితి ఉన్నది. ఎక్కడైతే మీరు మాట ఇచ్చి ఉన్నారో, ఫలానా సమయానికి ఫలానా డబ్బులు ఇస్తామని కానీ, లేదా ఫలానా సమయంలో ఫలానా పరిస్థితి ఉంటుంది అనేటువంటి పరిస్థితి కానీ, అన్నింటా కూడా తప్పకుండా కూడా మాట చెల్లుబాటు చేసుకునేటువంటి పరిస్థితి. ముఖ్యంగా ఏమిటి అంటే, అన్నింటా మేషరాశి వారికి అయితే బాగుందని చెప్పుకోవచ్చు. ఇక వృషభ రాశి వారిని చూసుకున్నట్టయితే వీరికి కొంత అకారణమైనటువంటి కలహాలు, అదేవిధంగా కొంత స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్తో బాధపడేటువంటి పరిస్థితి ఈ 2 వారాలు కూడా. దీంతోపాటు కొంత స్కిన్ ఇష్యూస్ రావడం కానీ,
స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి. మీకు ఎక్కడైతే మంచి ఆదరణ ఉన్నదో ఆ ఆదరణ లోపించేటువంటి పరిస్థితి ఉన్నది. దీంతో పాటుగా కొంత మానసిక ఇబ్బంది ఏదో ఒకటి ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే ఆల్రెడీ కూడా గురువు వక్రంలో ఉన్నాడు. ఈ గురువు వక్రంలో ఉండేటువంటి సందర్భంలో కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తున్నాయి ఈ యొక్క వృషభ రాశి వారికి. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. అటు పిమ్మట మిథున రాశి. మిథున రాశి వారిని చూసుకున్నట్టయితే ముఖ్యంగా వీరికి స్థానచలనము కనబడుతున్నది. దీంతో పాటుగా మనోవికాసము, సర్వకార్యసిద్ధి, శుభకార్యాలకు సంబంధించి ఏదైనా ముందుకు వెళ్ళాలి అనుకుంటే శుభకార్యాలకు సంబంధించి చక్కగా కూడా ముందుకు వెళ్ళేటువంటి దాఖలాలు ఉన్నవి. దీంతో పాటుగా మాతృసుఖము, అదేవిధంగా కుటుంబ సౌఖ్యము. ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మిథున రాశి వారు, వారికి ఖచ్చితంగా కూడా చాలా బాగుంది అని చెప్పడం జరుగుతున్నది. మిథున రాశి వారు ఖచ్చితంగా కూడా మీరు ఇచ్చినటువంటి మాట ఏదైతే ఉన్నదో దాన్ని చెల్లుబాటు చేసుకునే పరిస్థితి కూడా కనబడుతుంది. దీంతోపాటు ఎవరైతే మిథున రాశి వారు ఉన్నారో ఈ వ్యాపారంలో అద్భుతమైనటువంటి లాభాలు, చేసేటువంటి వ్యాపారాన్ని విస్తీర్ణం చేసుకునేటువంటి పరిస్థితులు, ఇలా అన్నింటా కూడా శుభమే కనబడుతున్నది ఈ యొక్క మిథున రాశి వారికి. ఇక చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు అయితే దోహదపడుతూ ఉన్నవి. ఇక్కడ ముఖ్యంగా గృహానికి, వైద్యానికి, వస్తువులకు సంబంధించి ఇబ్బందులు కూడా, మార్పులు చేర్పులు కూడా ఉన్నవి ఈ యొక్క మిథున రాశి వారికి. కనుక ఇంకా ఏమైనా ఈ యొక్క పశు సంపదకు సంబంధించినటువంటి వ్యాపారం బాగుంటుంది అని చెప్పుకోవచ్చును. కొంత ఎవరి జాతకంలో అయితే బుధుడు నిలిచబడి ఉంటాడో బంధువులతో గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది. కనుక జాగ్రత్తగా ఉండాలి మిథున వారు. ఇక ఇల్లు తీసుకునేటువంటి సందర్భాలలో మిథున రాశి వారు ఏదైనా ఇంటికి సంబంధించిన మార్పులు చేర్పులలో కొంత ఈ 2 వారాలు ఆగిన తర్వాతనే ఎలాంటి మార్పులైనా తీసుకోండి, తొందరపడకండి. ఓకేనా? అటు పిమ్మట ఈ యొక్క కర్కాటక రాశి వారు. కర్కాటక రాశి వారికి ఏమిటి అంటే కొంత భావమనులకు సంబంధించినటువంటి గొడవలు, ఉత్సాహం ఉండకుండా ఉండేటువంటి పరిస్థితి చేసేటువంటి పనులలో, అదేవిధంగా అన్నతమ్ములతో కొంత మాట పట్టింపులు, గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి. అదేవిధంగా ఇక్కడ ఎవరి జాతకంలో అయితే బుధుడు మంచిగా ఉంటాడో వారికి అన్నదమ్ములకు కానీ లేదా ఈ యొక్క భావమనులకు సంబంధించినటువంటి చక్కటి సఖ్యత ఉండేటువంటి పరిస్థితి కనబడుతున్నది ఈ యొక్క కర్కాటక రాశి వారికి. కనుక స్థానచలనాలు, ప్రదేశ మార్పులు కూడా ఉన్నవి. అంతకుముందు ఇచ్చినటువంటి మాటలు చెల్లుబాటు అయ్యేటువంటి పరిస్థితులు. దీంతో పాటు ఇంకా చూసుకున్నట్టయితే కొంత బుద్ధిహీనత, అధికారుల ముందు చులకన అయ్యేటువంటి పరిస్థితి, బంధు విరోధము, వస్తు నష్టము ఉన్నది, శత్రు ప్రమాద యోగములు కూడా కొంచెం ఉన్నవి. కనుక కర్కాటక రాశి వారు చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండేటువంటి సమయము ఈ యొక్క 2 వారాలు అని అర్థం చేసుకోవాలి. అటు పిమ్మట సింహరాశి వారిని చూసుకున్నట్టయితే రావాల్సిన ధనం రావడము, మీ యొక్క క్రిటిసిజానికి కావచ్చును లేదా మీ యొక్క ఓర్వనితనానికి కావచ్చును. సింహరాశి వారు అంటే మీరు మంచివారే తప్పకుండా, మీరు కాదు అని కాదు, కానీ ఈ వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, ఎక్కిరించినట్టు మాట్లాడడం కానీ, దెప్పి పొడిచినట్టు మాట్లాడేటువంటి మాటలు పనికిరావు ఈ 2 వారాలు కూడా ఖచ్చితంగా కూడా. ఇంకొకటి ఏమిటంటే సత్సాంగత్యము అని చెప్పడం జరుగుతుంది, సుఖ సంతోషములు, విందు వినోదాలు అని చెప్పడం జరుగుతున్నది, చక్కటి ఆరోగ్యము, సర్వదా కూడా అనుకూలత అయి ఉండేటువంటి వాతావరణమే ఉన్నది. అయితే ఎప్పుడు ఎవరి జాతకంలో అయితే బుధుడు మంచిగా ఉంటుందో వారికి, లేదా మన మాట వల్ల ఇబ్బందులు, ఈ క్రిటిసిజము, అంతేకాకుండా నలుగురిని కలుపుకపోయే పరిస్థితి కూడా ఉంది ఇక్కడ. కుటుంబము, చక్కటి అన్యోన్యము, సంధి, అదేవిధంగా మంచి మెజిషియన్స్ కానీ,
జోకర్స్ కానీ మంచి ఛాన్సులు వచ్చేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క సందర్భాల్లో. కనుక సింహరాశి వారు ఎవరైతే ఉన్నారో చాలా చక్కటి అవకాశము, సప్తమ శని ఉన్నప్పటికీ కూడా ఈ బుధుడు మీకు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు ఇచ్చేటువంటి పరిస్థితి ఉన్నది. కనుక ఈ యొక్క 2 వారాలు 3 వారాలలో ఏదో ఒక తెలవని మిరాకిల్ జరగబోతున్నది అని చెప్పి మీరు ఖచ్చితంగా సంకల్పించుకోవాలి. ఇక కన్యా రాశి. కన్యా రాశి వారికి ఎవరికైతే వీరి జాతకంలో మరి బుధుడు మంచిగా ఉచ్చబొంది ఉంటాడో, బుధుడు కన్యా రాశిలో ఉచ్చబొందుతాడు, అదేవిధంగా మనకు మీనరాశిలో నీచబొందుతాడు. కనుక ఎవరి జాతకంలో అయితే బుధుడు బాగుంటాడో వారికి అద్భుతంగా ఉండబోతున్నది, చక్కటి ఆరోగ్యము, అదేవిధంగా ఏదైనా మంచి ఉద్యోగం లభించేటువంటి పరిస్థితి. దీంతోపాటు కొంత బుధుడు ఎవరికైతే మైనస్గా ఉంటాడో వెన్నెముకకు సంబంధించినటువంటి ఇబ్బందులు, నడుముకు సంబంధించినటువంటి ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి ఉంటుంది. బుధుల్లో శని కానీ, శనిలో బుధుడు కానీ ఆ పీరియడ్ ఒకవేళ మీ జాతకంలో నడుస్తూ ఉంటే తీవ్రమైన యాక్సిడెంట్స్ జరిగే ప్రమాదం ఉంది, తీవ్రంగా మనీ లాస్ అయ్యేటువంటి పరిస్థితులు కూడా ఉంటుంది. కనుక చాలా జాగ్రత్తగా ఆచితూచి ముందుకు వెళ్ళాలి. మరి ఇక్కడ కన్యా రాశి వారికి మీ చూసుకున్నట్టయితే దుర్మార్గ స్నేహము ఏర్పడేటువంటి పరిస్థితి ఉన్నది ఇక్కడ. దీంతో పాటుగా దుర్మార్గమైనటువంటి స్నేహితులు ఎవరు, మంచివారు ఎవరు అనేది రెండూ కూడా మీకు తేల్చుకోలేని సతమతమయ్యేటువంటి పరిస్థితులు. అదేవిధంగా కలహాలు, దీంతోపాటు అకాల భోజనము, అదేవిధంగా విద్యలో వైఫల్యము, బంధుమిత్ర విరోధము, బంధుమిత్రులతో కూడా విరోధాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. కనుక ఎక్కడైనా కూడా మాట పట్టింపులు కానీ కొంత వాదించే అటువంటి సందర్భాలలో కన్యా రాశి వారు సైలెన్స్గా ఉంటేనే ఎంతో మంచిది అనేటువంటి విషయాన్ని మీరు గమనించుకొని ముందుకు వెళ్ళాలి. లేదు అనుకుంటే మాత్రము కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఎదుర్కొంటారు. ఎందుకంటే లగ్నాథ బుధుడు మంచిది కాదు. కనుక ముఖ్యంగా ఏర్పడేది ఏమిటి అంటే దుర్మార్గమైనటువంటి స్నేహం. కొత్త స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారు ఆడవారు కానీ మగవారు కానీ వారి యందు కొంత జాగ్రత్తగా వ్యవహరిస్తూ ముందుకు వెళ్ళాలి. ఇక తులారాశి వారు. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో కొంత తులారాశి వారికి సంబంధించి హెల్త్ ఇష్యూస్ కానీ, స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్ కానీ, ఆశించినటువంటి కార్యాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత ఇబ్బందికరంగా మారబోతూ ఉన్నాయి. దీంతో పాటుగా కొంత శారీరక శ్రమ, అవమానాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఇంకా కొంత కష్టకాలము అని చెప్పుకోవచ్చు. ఈ యొక్క 2 వారాలు రోగ వృద్ధి, ఏదైతే రోగం ఉందో అది ఇంకాస్త అంటే బీపీ పెరగడం కానీ, షుగర్స్ పెరగడం కానీ, లెవెల్స్ ఇలా ఉండే పరిస్థితి ఉన్నది. కొంత మానసిక ఇబ్బందులు అయితే గోచరిస్తూ ఉన్నవి. కనుక జాగ్రత్తగా ఉండండి. శ్వాసకోశ సమస్యలు, అదేవిధంగా స్కిన్ రిలేటెడ్ ఇష్యూస్, కనుక కొంత వేడి ఆహారాలు భుజించేటువంటి సందర్భాలలో కొంత జాగ్రత్త వహించడము అని చెప్పడం జరుగుతూ ఉన్నది. మరొకటి ఏమిటి అంటే తులారాశి వారికి కొంత సమయం టైం బ్యాడ్ అని చెప్పవచ్చును. కొంత జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి బాస్ ఈజ్ బ్యాక్ అనుకోవచ్చును. వృశ్చిక రాశి వారికి ఏ పని చేసినా అద్భుతంగా ఉంటుంది. పేపర్ రిలేటెడ్ వర్క్స్ కానీ, పేపర్ రిలేటెడ్ ఏదైనా ఉన్నా కూడా వీరికి పని ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. ధన కనక వస్తు ప్రాప్తి, గృహంలో శుభకార్య నిర్వహణాలు, అదేవిధంగా సత్కీర్తి, బంధుమిత్రులతో ఆనందము, ఇవన్నీ కూడా అద్భుతంగా ఉన్నవి. కనుక ఏదో వస్తువు లాస్ అయిపోయింది అయ్యో అని చెప్పి బాధపడాల్సినటువంటి అవసరం లేదు. ఈ 2 వారాలలో బుధుడు మీకు అద్భుతంగా ఉంది. ఎవరైతే వ్యాపార రంగంలో ఉన్నారో వారికి కూడా చాలా అద్భుతమైనటువంటి గడియలు అని చెప్పుకోవచ్చును. ఎక్సలెంట్గా ఉంది వృశ్చిక రాశి వారికి. అంతే, అన్నింటా ప్రతి ఒక్కరికి కూడా శుభమే. ఇక ముఖ్యంగా ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి చూసుకుంటే మరి ధనస్సు రాశి వారికి కొంత ఉద్యోగానికి సంబంధించి కానీ, లేదా అలసత్వం కానీ, ఉద్యోగంలో ఎక్కువగా పని చేయడం కానీ, అలసిపోవడం కానీ, కొంత అపకీర్తి ఏర్పడడం కానీ, అదేవిధంగా పై అధికారుల నుండి చివాట్లు ఏర్పడడం కానీ,
సరైన సమయానికి భోజనం చేద్దాము అనేటువంటి సందర్భంలో భోజనం దొరకని సందర్భం కానీ, లేదా అంటే ఈ హోటల్ కాక మరొక హోటల్ బాగుంటుంది, అక్కడికి వెళదాము, అక్కడ భోజనం చేద్దాము, ఇలా 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 టైం లాస్ అయిపోయి ముందు ఎక్కడో ఇది ఎక్కడో చివరికి ఆగి భోజనం చేసేటువంటి సందర్భాలు ఉంటాయి అన్నట్టుగా ఇట్లా ఉండేటువంటి సందర్భాలు. మరొకటి ఏమిటయ్యా అంటే ధనస్సు రాశి వారు చాలా జాగ్రత్తగా ఉండాలి. గురువు మీకు పంచమాత వక్రం తిరిగి ఉన్నాడు, కొంత బాగుంది, కానీ ఈ యొక్క గురువు వక్రం తిరిగి ఉన్నందున కొన్ని ఇబ్బందులు కూడా ఉంటుంది. ఎవరి జాతకంలో అయితే గురుడు గనుక కొంత ఇబ్బందికరంగా ఉంటాడో వారికి. ఇక మకర రాశి, మకర రాశి వారికి ఏమిటయ్యా అంటే వీరికి కూడా కీర్తి నాశనము, అంటే ఉన్న పేరు ఏదైతే ఉందో అది కొంత ఇబ్బందికరంగా మారేటువంటి పరిస్థితి ఉంటుంది. అదేవిధంగా కొంత అసత్య ప్రలాపాలు, అసత్య ప్రలాపము అంటే ఎక్కడో ఏదో అసత్యంగా చెప్పేటువంటి పరిస్థితి. అంతే, అదేవిధంగా మీ వల్ల అన్యులకు ప్రమాదాలు కనుక కొంత జాగ్రత్తగా ఉండండి. ఎవరైతే ఉన్నారో మకర రాశి వారు కొన్ని పరిస్థితులలో ఖచ్చితంగా కూడా నేను పట్టిన కుందేలకు 3 కాళ్ళు మాత్రమే అనేటువంటి భావన లేకుండా ఎదుటివారు చెప్పింది కూడా కొంత వినేటువంటి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళ్ళండి, బాగుంటుంది. అలసత్వము కూడా ఉన్నది, అంటే కొంత శరీరము అలసిపోవడము, కొంత పని చేస్తున్నప్పటికీ ఏదో ఎక్కువ పని చేసినట్టుగా కూడా అలసిపోయేటువంటి ప్రమాదం ఉన్నది. అదేవిధంగా చూసుకున్నట్టయితే మనకు కుంభరాశి, కుంభరాశి వారికి మరి 8వ స్థానంలో ఉండడం జరుగుతూ ఉన్నది. కొంత జాగ్రత్తగా ఉండాలి. మానసిక భీతి, బంధు నష్టము, హృదయ తాపము, అంటే ఎంతో ఇష్టపడినటువంటి వ్యక్తులు దూరం అవ్వడము, లవ్ బ్రేకప్స్ జరిగేటువంటి ప్రమాదాలు ఉన్నవి. దీంతో పాటుగా ఎవరైతే ఉన్నారో ఈ యొక్క కుంభరాశి వారు కొంత కొత్త రోగాలు ఏర్పడేటువంటి పరిస్థితి, విజయ ప్రాప్తి ఉన్నది కొన్ని విషయాలలో మీరు పనిచేసేటువంటి బిజినెస్ రంగం కనుక. ఎంతైనా అష్టమ బుధుడు కొంత ఇబ్బందికరంగానే ఉండబోతాడు కనుక జాగ్రత్తగా ఉండండి. అనుకున్న పనులు ఏదైతే ఉన్నారో 2 వీక్స్ పోస్ట్ పోన్ చేసుకోండి. ఇక లాస్ట్కు మీనరాశి, మీనరాశి వారికి అధికారుల యొక్క ఆగ్రహము, అదేవిధంగా కొంత దురదృష్టము, ఆత్మీయుల ఎడబాటు, స్టమక్ రిలేటెడ్ ఇష్యూస్, దీంతో పాటుగా కొంత ఆందోళనలు ఏర్పడేటువంటి పరిస్థితులు, మేనమామ కూతురు వివాహము చేసుకోమనడం అడగడాలు కానీ ఇలాంటి విషయాలు ముందుకు రావడాలు, అదేవిధంగా లేదా కూతురునిస్తా అని చెప్పి వారు ఇవ్వకుండా ఉండేటువంటి సందర్భాలు కానీ, వ్యంగ్యంగా మాట్లాడడం కానీ, భార్యాభర్తలకు గొడవలు ఏర్పడడం కానీ, అదేవిధంగా మంచి ఒకవేళ బుధుడు వీరి జాతకంలో బాగుంటే ఒక చక్కటి భార్య ఈ 2 వారాలలో లభించేటువంటి పరిస్థితి కూడా ఉంది. అత్తామామలతో కూడా మంచి సహాయ సహకారాలు అందబోతూ ఉన్నాయి మీనరాశి వారికి. కనుక యాజ్ యూజువల్గా మొత్తము కూడా 12 రాశుల వారు చేసుకోవాల్సింది ఏంటి అంటే పెసరపప్పును నానబెట్టి, కుదిరితే పాలల్లో నానబెట్టండి. పెసరపప్పును పాలల్లో నానబెట్టి పక్షులకు వేసే ప్రయత్నం చేయండి. అందరూ కూడా మంచి ఫలితం ఉంటుంది. ఓకే.